ఏం చేస్తావు పోయి? ఏయ్ చదువుకుంటా, ఆడుకుంటా. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ డాలీ, హాయ్ చెప్పు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్శ్రీ బ్లాగ్. సో ఈరోజు డాలిన్ స్కూల్లో వేసిన, సో ప్లే గ్రూప్లో అంటే ఏజ్ తక్కువ ఉండడం వల్ల ప్లే గ్రూప్లో అయితే వేసాము. ఎలా ఉంది, ఎలా వెళ్ళింది అనేది మొత్తం వీడియో పెడతాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గైస్, ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ వీడియో అండ్ ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే మా డాలీని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నా. సో ఫస్ట్ టైం ఇన్ ద సెన్స్ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్. సో ఈ వ్లాగ్ రికార్డ్ చేయడానికి రీజన్ వచ్చేసి మాకు గుర్తుగా ఉండడానికి అండ్ మీ పిల్లలు కూడా వాళ్ళు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కింద కమెంట్స్లో చెప్పండి. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత డాలీని అయితే రెడీ చేస్తున్నాను. అయితే వీళ్ళకు ప్లే స్కూల్ కిడ్స్కి ఒక 1 pair ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రా పెట్టాలంట అండ్ డైపర్ కూడా. సో మా పాప జస్ట్ 2.5 years అంటే 2.5 years కాబట్టి డైపర్ అండ్ ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా అండ్ ఫుడ్ స్నాక్స్ అవన్నీ కూడా పెట్టాలంట. సో మార్నింగ్ అయితే ఇలా గడుస్తుంది. ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ ప్లస్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్ కూడా. సో ఈ విధంగానైతే నేనైతే రికార్డ్ చేశాను. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో డాలీకి తినబెట్టుకుంటా, మధ్యలో నేను కూడా కొన్ని వాటర్ తాగేస్తే వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఫస్ట్ దోశనే బిస్కెట్ అయింది. కుండ లెక్క వచ్చింది ఫస్ట్ దోశ. సో గైస్, డాలీ హాయ్ చెప్పు. హాయ్ అక్కడ చూడు. స్కూల్కి పోతున్నా. కూర్చుంటుంది అన్నట్టు, ఎప్పుడైనా కూర్చోబెట్టి నేను నా పని చేసుకుంటా. సో దోశ వేసి తినబెట్టినాక లెట్స్ గో టు స్కూల్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఖుషి దోశ పైన బుక్కలాగా వచ్చింది అనుకో, దాన్ని ఎగ్గొచ్చింది అంటారు కదరా నువ్వు. నేను ఎందుకు అక్కడికి పోవాలని జుట్టు ఆరద్దా? పీకలు వేసుకోవాలి మంచిగా, పమ్మమ్మ పెట్టుకోవాలి. పమ్మమ్మ అంటే లిప్స్టిక్ గైస్. నువ్వు వాళ్ళకి ఎట్టుపోతున్నావో చెప్పు. నువ్వు ఎట్టుపోతున్నావు? ఏం చేస్తావు పోయి? ఏంది? చదువుకుంటా నాలే, ఆడుకుంటా, బజ్జుంటా కాదు. స్కూల్కి పోయి ఆడుకోవాలి, చదువుకోవాలి. ఎందుకు ఇక్కడ కూర్చున్నాను చెప్పు. ఎందుకు? అమ్మ కాదు, అప్ప తినాలి. మా అమ్మ వాటర్ తాగుతుంది, నువ్వు అప్ప తినాలి. సో ఐఎమ్ హ్యావింగ్ లెమన్ వాటర్. నీకు అప్ప, నాకు వాటర్, ఓకేనా? రిమోట్ ని మొమాటో అంటుంది. నుమాటో అంట, రిమోటో కాదు, నుమాటో. చలో లెట్స్ గో. ఆర్ యు ఎక్సైటెడ్? ఫస్ట్ డే కాబట్టి చూద్దాం, లెట్స్ సీ వాళ్ళు ఏమంటారు అనేది. నీకు దయన రూమ పెడతా, నువ్వు అప్పది.
సో డాలీకి అయితే బ్రేక్ఫాస్ట్ చేపిస్తున్నా, పెసరట్టు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గుడికి తీసుకెళ్ళి అక్కడి నుండి స్కూల్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఈమె తినడానికి నాకు 1 సంవత్సరం పట్టింది. సో జస్ట్ అట్లా చెప్తున్నా, ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది తినడానికి, ఒక్క దోశ తినడానికి. మీ పిల్లలు కూడా అంతేనా కాదా చెప్పండి నాకు. సో ఈ రోజైతే ఇలా గడిచిపోతుంది. అండ్ ఈ వీడియో మాత్రం నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే డాలీ అప్పుడే స్కూల్కి పోయే మనిషి అయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని మిక్చర్ పెట్టుకున్నా అండ్ 1 బనానా. ఇవైతే ఈ రోజుకి స్నాక్స్ పెడుతున్నా, సేఫ్ డే 1 కాబట్టి. ఇంకా ప్లేస్ ఇదే. సో దీంట్లో వాటర్ బాటిల్, బాక్స్ అండ్ బనానా. ఒక 1 దోశ వచ్చి 1.5 అవర్ తిన్నది. అది తర్వాత ఈమెనైతే రెడీ చేస్తున్నా నేను. సో ఆ టీచర్ ఏమన్నారంటే ఫ్యాన్సీ డ్రెస్సెస్ అట్లాంటివి కాకుండా జస్ట్ కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసి పంపించమని చెప్పారు. సో ఏ పిల్లలకైనా అంతే అండి, మనం ఫ్యాన్సీ వేయాలని చూస్తాం కానీ వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటే అంత మంచిది. సో నేను కూడా అందుకే సింపుల్గా అయితే రెడీ చేశాను ఇలా. చాలా డేస్ నుండి అయితే స్కూల్స్ వెతుకుతున్నాము, చూస్తున్నాము, కానీ మంచి స్కూల్ అయితే దొరకలేదు. ఫైనల్గా ఒక మంచి స్కూల్ దగ్గరలో దొరికింది, కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే. ఎంతైనా చదివించక తప్పదు కదా, ఏమంటారు గైస్ మీరు. సో ఇంట్లో ఒక చిన్న బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ కూడా వేసిన, అసలు భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఎక్కడికి పోతున్నావు? పోతావా పోయి? చలో పోదాంపా. ఏం చేస్తావు పోయి? ఏయ్ చదువుకుంటా, ఆడుకుంటా. చలో నడు, బాయ్ చెప్పు. ఇక్కడ వీళ్ళ చెల్లెకు స్కూల్కి పోయి వస్తా, పో నువ్వు కిందికి వెళ్ళు అని చెప్తుంది. సో మా డాలీ ఎంత పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. ఎట్రా చెప్పు. డాలీని బైక్ ఎక్కించుకొని నడపడం కూడా ఫస్ట్ టైం నేను. సో చున్నీతోనైతే కట్టేసుకున్నా. మీకు కూడా ఒకవేళ ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి, పిల్లలు కింద పడకుండా ఉండడానికి మస్తు హెల్ప్ అవుతుంది. సో అక్కడి నుండి అయితే గుడికి తీసుకెళ్ళాను, హనుమాన్ గుడికి. జస్ట్ నార్మల్గా అర్చన చేపించి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి పూజ చేయించి తీసుకెళ్తున్నా. సో ఫస్ట్ టైం కదా, ఎంతైనా కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. ఇంకా అక్షరాభ్యాసం అయితే చేపియాలి, చేపించినప్పుడు అది కూడా పెడతాను. సో ఇక్కడ టెంపుల్లోనే కాసేపు స్పెండ్ చేసినాం. అండ్ డాలీకి ప్రసాదము అలాంటివి ఇచ్చిన తర్వాత పక్కనే వినాయకుడు, శివుడు కూడా ఉంటారు ఇక్కడ. ఇటు చూడు. స్మైల్. ఆడుకుందాం. మమ్మీ కూర్చుంటుంది ఇక్కడే, మమ్మీ ఇక్కడే. సో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, అప్రాక్స్గా 20 to 25 మెంబర్స్ ఉంటారు ప్రీ స్కూల్లో. కానీ వెళ్ళగానే రిసీవ్ చేసుకోవడం, మంచిగా ఆడుకోవడం అలాంటిది అయితే చేసింది. కాకపోతే ఫస్ట్ డే కాబట్టి కొంచెం భయపడింది. ఒక ½ అవర్ అయితే నేను అక్కడ కూర్చొని వచ్చేసా. 10:30కి స్కూల్లో డ్రాప్ చేస్తే 11:15 కల్లా నాకు కాల్ వచ్చింది. సో ఫస్ట్ డే కాబట్టి కనీసం ఒక 40 minutes కూర్చున్నా బెటరే కదా అనిపించింది. మేము ఇక్కడ మల్లాపూర్లో చూసిన అన్ని స్కూల్స్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే గ్రౌండ్ లాగా ఎక్కడా లేదు, మొత్తం కంజెస్టెడ్గానే ఉంది. సో మీ పిల్లలు కూడా ఒకవేళ స్కూల్లో వేయాలి అనుకుంటే ఈ స్కూల్లో వేయొచ్చండి. స్మార్ట్ కిడ్స్ స్కూల్ పేరు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ డాలీ హాయ్ చెప్పు. హాయ్. ఫోటో తీస్తాను రండి అనగానే అందరు పిల్లలు అయితే వచ్చారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, అందరూ డాలీ ఏజ్ లాగానే ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 to 3 years మధ్యలో పిల్లలు మాత్రమే ఉన్నారు ప్లే స్కూల్లో. సో నాకైతే బాగా అనిపించింది. కానీ ఆమె స్కూల్కి ఎలా వెళ్తుందో వెళ్ళదో ఇంకా చూడాలి. పోను నేను గేట్ బయట నుండి వీడియో తీస్తుంటే పాప ఆడుతుంది కదా, వెళ్ళిపోండి అన్నట్టుగా ఈ ఆయమ్మ సైగ చేసి. ఎగ్జాస్ట్ అయిపోయినావా? నేను ఎందుకు వచ్చినావు స్కూల్ నుండి? ఎందుకు ఏడ్చినావు చెప్పు, చెప్పాలి మరి. ఏడ్చినావు నువ్వు? వాళ్ళు ఏమన్నారు? కొట్టిండ్రా? ఎందుకు కొట్టిండ్రు? ఏమన్నా చెప్పు నాన్న.
ఇది అన్నారా? ఏమన్నారు? కొట్టిండ్రా? ఎవర్రా? ఎవరు కొట్టిండ్రు? స్కూల్లో కొట్టిండ్రా? ఎందుకు? నువ్వేమన్నావు వాళ్ళని? మరి అట్లా అనద్దు కదా. ఆడుకోవాలి మంచిగా, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, టాయ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా మంచిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి, మంచిగా ఆడుకున్నావు నువ్వు. నేను వీడియో తీసినా కదా. మళ్ళీ రేపు పోతావా స్కూల్కి? ఆడుకుంటావా మంచిగా? చెప్పు, నోట్లో చేయడం. రేపు పోతావా స్కూల్కి? ఆడుకుంటావా మంచిగా? మంచిగా ఆడుకోవాలి. సో గైస్, ఒక 10:30కి డ్రాప్ చేసి వచ్చిన. 11:15 వరకు కాల్ వచ్చింది స్కూల్ నుండి. ఏడుస్తుంది బాగా, మీ అమ్మాయి వచ్చి తీసుకోపోండి అని. సో ఫస్ట్ డే కదా, అలానే ఉంటుంది కావచ్చు. సో చూద్దాం మళ్ళీ తర్వాత ఎట్లా పోతుందా పోదా అని. నచ్చిందా? రేపు పోతావా మళ్ళా? చెప్పు, నోటితో చెప్పు. రేపు పోతావా? ఆడుకుంటావా మంచిగా? ఓకే బాయ్. మళ్ళీ రేపు పోతుందంట. కిసి పెట్టు. మంచిగా ఆడుకుంటుంది. రేపటి నుండి ఏడవదు కదా? రేపటి నుండి ఏడవవు కదా? స్కూల్కి పోయి ఆడుకుంటావు మంచిగా, ఓకేనా? సో గైస్, డాలీ గారి డే 1 ఇన్ స్కూల్ అయితే ఇలా జరిగింది. సో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ డాలీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.